తెలంగాణ ఉద్యమ కాలం నుంచి గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు ఏ ఎలక్షన్ అయినా బైపోల్ అయినా పోటీకి సై అంటూ దూకుడుగా ముందుకొచ్చింది బీఆర్ఎస్. కానీ ఓటమి తర్వాత పద్ధతి మార్చేసినట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ అంటేనే ఆచితూచి అడుగులేస్తోంది. ఓవైపు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడుతూనే మరోవైపు కేడర్లో జోష్ నింపుతోంది. కానీ వచ్చే నెలలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఏ ఎన్నికనైనా సవాల్గా తీసుకొని పోరాడే కారు పార్టీ కీలకమైన 3 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైనా కామ్గానే ఉంది. పోటీకి దూరం అన్నట్లుగా పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపుతోందా? బరిలో దిగేందుకు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఆసక్తి చూపడం లేదా? ఓటమి భయంతో తప్పుకున్నట్టేనా? ఎమ్మెల్సీ టికెట్లపై ఆశలు పెట్టుకున్న గులాబీ పార్టీ నేతలు ఏమంటున్నారు? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. మార్చి 29తో ఖాళీ అయ్యే ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుతో పాటు 2 టీచర్ స్థానాలకు వచ్చే నెల 27న పోలింగ్ జరగనుంది. దీంతో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలో హడావిడి నెలకొంది. కానీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో ఆ వాతావరణం కనిపించడం లేదు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటుకు ఎలక్షన్ జరగనుంది. అయితే కాంగ్రెస్, బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్తుంటే బీఆర్ఎస్ మాత్రం సైలెంట్ గా ఉంది. మండలి ఎన్నికలకు దూరంగా ఉండాలని కారు పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీ ముఖ్య నేతలకు అధినేత కేసీఆర్ సంకేతాలిచ్చారని తెలంగాణ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది. షెడ్యూల్ విడుదలైన అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రణాళికపై చర్చించేందుకు పార్టీ అధిష్టానం ఆసక్తి చూపడం లేదు. ఈ విషయాన్ని పరిశీలించిన పార్టీ నేతలు, కార్యకర్తలు పోటీకి దూరంగా ఉన్నట్టేనని భావిస్తున్నారు. దీనిపై అధినాయకత్వం త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ చేయించిన సర్వేల్లో అనుకూల ఫలితాలు రాలేదని టాక్. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న సమయంలో పోటీ చేసి ఓడిపోతే పరువు పోతుందని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో దూరంగా ఉండాలని డిసైడ్ అయిందట. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉత్తర తెలంగాణలో పర్యటించినప్పుడు కూడా మాట వరుసకైనా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఊసెత్తలేదు. ఇక ఎన్నికల వ్యయం బీఆర్ఎస్ నేతలను భయపెడుతోంది. ఖర్చును భరిస్తే పోటీ చేస్తామని కొందరు లీడర్లు అంతర్గతంగా చెప్పినట్లు సమాచారం. అయితే ఒకవేళ పోటీ చేసి గెలిచినా అధికార పార్టీలోకి జంప్ అవ్వరన్న గ్యారంటీ ఏంటన్న ఆలోచనలో బీఆర్ఎస్ నాయకత్వం ఉందట. మరోవైపు అధికార కాంగ్రెస్ తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉంది. బీజేపీ ఇప్పటికే క్యాండిడేట్స్ ను ప్రకటించింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వివిధ వర్గాల ప్రజలు బీఆర్ఎస్ కు దూరమయ్యారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను అమలు చేయకపోవడంతో యువతలో ఇంకా కోపం తగ్గలేదు. టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షలను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఇది కూడా ఓ కారణం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ప్రశ్నాపత్రాల లీకులు, వివాదాలకు తావు లేకుండా టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షలు నిర్వహిస్తోంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందజేయడం కొత్త ఒరవడి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల యువతలో సానుకూల వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ సర్వేల్లో ఇదే స్పష్టమైందట. పట్టభద్రుల స్థానంతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు జరిగే ఉత్తర తెలంగాణలోని 4 ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ కు కీలక నేతలు ఉన్నారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరే కాకుండా పలువురు సీనియర్ బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. పార్టీకి పట్టు కూడా ఉంది. అయినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి వెనకడుగు వేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఉద్యమ పార్టీకి ఎలాంటి దురవస్థ సంభవించిందనే చర్చ సాగుతోంది. ప్రతిపక్షంగా క్యాడర్లో జోష్ నింపాల్సిన బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీకి ఎందుకు భయపడుతోందన్నదే క్వశ్చన్. ఓటమి ఓ అనుభవం, భవిష్యత్ విజయానికి సోపానం. వచ్చిన అవకాశాలను అనుకూలంగా మలుచుకుని ముందుకు సాగాలి. రాజకీయమైన మరేదైనా అందరూ అనుకునేది ఇదే. అదేంటో మరి తెలంగాణను 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నిక ఏదైనా ఎగిసిపడే ఉత్సాహంతో ముందుకొచ్చే బీఆర్ఎస్ కు ఏమైంది, ఎందుకిలా వ్యవహరిస్తోంది అన్న అంశాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.